నమస్తే అందరికీ, గుడ్ ఈవినింగ్, వందనాలు అందరికీ మిత్రులారా. కులాల మీద రెవెన్యూ శాఖ బాధ్యులు, రెవెన్యూ సోదరిమణులు, తర్వాత ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాలు, బీసీలో ఉన్నట్టు ఎంబీసీలు, అందులో ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ అందరికి కూడా చేసినాం మనము. ఇప్పుడు వాళ్ళ ఎస్సీ ఉపకులాల్లోని బి గ్రూప్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అంతే బాధ్యతాయుతంగా పబ్లిక్ తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏ గ్రూప్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలనేది తెలుసుకుంటే ఒకరికి తెలిస్తే ఇంకొకరు చెప్తారనేది ఆశ. అంటే ఇది అర్థం చేసుకొని కొంచెం చెప్తే బాగానే ఉంటుందని అనిపిస్తుంది. ఇదివరకే కొన్ని చేసిన, ఇవాళ ఒక 3 ముఖ్యమైన ఉపకులాలు మన ఎస్సీలో, అందులో జాంబవులు, మాదిగలు, తర్వాత మాదిగ దాసు, మాస్టి కులం 3. మొత్తం మా ఎస్సీ కులంలో ఒక చాలా పెద్ద కమ్యూనిటీ. తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 3 కులాలు కలిస్తే ఏమైనా చేయొచ్చు, కానీ కలవరు, సమస్య ఎక్కడ కదా. ఇవాళ ముందుగా గ్రూప్ 2 సీరియల్ నెంబర్ 10 జాంబవులు, వాళ్ళు మొత్తం 19,526 ఉన్నారు. 0.01% కంపోజిట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్లో 92 సీరియల్ నెంబర్ ఇచ్చారు. సీప్ సర్వే చాలా అద్భుతమైన సర్వే. తప్పు ఉండొచ్చు, 5-10% ఉంటే ఉండొచ్చు, 10% ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మన కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇవ్వడంలో కొంత నాకున్న సమాచారం మేరకైతే కొంచెం ఇబ్బందిగానే ఉన్నది అర్థం చేసుకోవడానికి. అది చూద్దాం. ఇవాళ జాంబవులు, జాంబవంతుడు అని విన్నారు ఎప్పుడైనా పేరు? రామాయణం చూసిన అందరూ తెలుస్తుంది ఆయన పాత్ర ఏంటో. నల్లగా ఉంటాడు కదా, కానీ ఇంత ముఖ్యమైన పాత్ర ఆయనది. అత్యంత జ్ఞానవంతుడు ఆయన, అనుభవజ్ఞుడు. ఆనాటి ప్రపంచాన్ని అరచేతిలో తిప్పగలిగిన ఒక మహోన్నతుడు, ధర్మనిష్ట కలిగిన వాడు. ఆయనను వృక్షరాజు అని కూడా అంటారు, ఎలుగుబంట రాజు అంటారు. అంటే ఇష్యూను బాగా ఫోర్కాస్ట్ చేసి ఏం జరగబోతుందో అనేది చెప్పగలుగుతాడు. గత అనుభవాన్ని జోడించి దానివల్ల వచ్చే రిపర్కేషన్స్ అంటే మీకు దాని ఏందో చెప్పగలుగుతాడు. అంత దీశాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను రామాయణంలోది. సుగ్రీవుడు మనకందరూ తెలుసు, వాలి తెలుసు, లక్ష్మణుని చంపిన ఇంద్రజిత్తుడు తెలుసు, రాముడు తెలుసు, రావణుడు తెలుసు, వీళ్ళందరూ తెలుసు. అయితే సీతను ఆయన తీసుకుపోయి అక్కడ దాచిపెట్టిండు. ఎక్కడుందో తెలుసుకోవాలి. రావణాసురుడి దగ్గర ఉన్నారు, సముద్రం దాటి వెళ్ళాలి. ఏం చేయాలి? ఎవరు క్యాపబుల్ లేదు. ఆ కెపాసిటీ ఎవరుందో గుర్తుపట్టగలిగింది జాంబవంతుడు. జాంబవుడు అనే ఒక మాదిగ సబ్ కాస్ట్కి చెందినటువంటి కులం ఆయన. ఎవరికి లేదు, ఒక హనుమంతుడికి, దట్ ఈస్ ఆంజనేయుడికి మాత్రమే ఉంటుంది. అక్కడికి వెళ్ళగలిగే సత్తా ఆయనకు ఒక్కనికే ఉందని చెప్తాడు. వెళ్ళి చూసి కనుక్కుంటాడు ఆయన. అంటే ఆయన వ్యూహం సక్సెస్ అయినట్టే కదా. ఆ తెలివితేటలు ఆయనకే ఉన్నాయి. రాముడికి రాలే, లక్ష్మణుడు రాలే, ఎవరికి రాలే. వాలిని చంపాలి, రాముడికి సలహా ఇచ్చింది కూడా ఈయనని. అది ఎవరి ద్వారా చంపాలో రాముడు అనేది కూడా ఆయన్నే సలహా ఇస్తాడు. వాలి చనిపోతాడు, అది ఇంటర్నల్గా పోతే వద్దు. కానీ ఈయన తెలివితేటలు అయినా కూడా మాదిగ కులంలోని జాంబవులని అంటరాని కులంలో కూర్చురా కులాన్ని. మనం ఇంద్రజిత్ అంటే ఆయన ఒక బాణాన్ని ప్రయోగిస్తే లక్ష్మణ్ తగులుతుంది, ఆయన పడిపోతాడు, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు. అది ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం అవన్నీ. ఆయన లేవాలి అని అంటే ఈయన ఏం సలహా ఇస్తాడంటే, ఆయనకు సంజీవిని అని మందిస్తే ఏడుంటుంది అంటే ఫలానా జాగాలు ఉంటుంది. మరి ఎట్లా తేవాలంటే ఎవరికి కన్ఫ్యూజన్. అది ఆంజనేయుడు మాత్రమే తేయగలుగుతాడని అడ్వైజ్ చేస్తాడు ఆయన. ఎట్లా పోతావంటే అది నాకను, నువ్వు పోయి తీయగలుగుతావంటే అప్పుడే వెళ్ళిపోతాడు ఆంజనేయుడు. మొత్తం ఇది కదా, హీరో కదా. వెళ్ళిపోయి ఆడ దేవుడు ఆడతాడు. ఆ మందు చేతికి అందకపోతే గుట్టనే విక్కొని వస్తాడు. మనం చూస్తాం కదా, ఇట్లా అని మోసుకొని వచ్చేది. ఆ సలహా ఇచ్చిందంటే జాంబవంతుడు. అంటే ఒక అద్భుతమైన తెలివితేటలు, ఆ అనుభవాన్ని దేన్ని దృష్టిలో పెట్టుకోకుండా డైరెక్ట్ ఆయన ఎలుగుబంట రాజుగా తీసుకొచ్చాడు పెట్టడం అనేది చాలా అన్యాయమైన, అవమానకరమైంది. ఆ మహానుభావుడి గురించి ఇక రకరకాలుగా చెప్తారండి. ఎంత పొక్కిటి పురాణాలు, కల్పితాలు అవన్నీ ఏమైనా ఉండొచ్చు. కానీ వాల్మీకి రామాయణంలో జాంబవంతుడి పాత్ర అది మాత్రం గుర్తుంచుకోవాలి. వాళ్ళు ప్రస్తుతానికైతే ఏం లేరు, రకరకాల పనులు చేసుకొని బతుకుతున్నారు. 19,000 మంది. ఇక వాళ్ళకు ఎవరికి రాని ఆలోచన వచ్చింది కాబట్టి అదే ఉపకులాలు కలిపి చిన్న వివక్షను ఎదుర్కొంటున్నారు. అదే దూరమే ఉంటున్నారు. మీరు ఏమిటంటే మేము జాంబవంతులం అంటే ఏం జాంబవంతులు మీరు అని వెటకారంగా చేసి ఏదో వ్యవసాయ కూలీలుగా రకరకాలుగా సెటిల్ అయ్యి కులం సర్టిఫికేట్ తీసుకుంటే ఈ బెనిఫిట్స్ ఉన్నాయనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. మన ద్వారా వాళ్ళు తెలవాలి. విన్న వాళ్ళు కూడా మీకు ఎవరైనా పరిచయాలు ఉంటే మరి విని సోదరులు తప్పకుండా ఇస్తారు. దయచేసి వినండి. ఎంబడే అది అయిపోయిన తర్వాత మాదిగ పేరు చివర మాదిగ, మందకృష్ణ మాదిగ. ఆయనను చూసి చాలామంది పెట్టుకున్నారు. కృపాకర్ పెట్టుకుని చాలామంది పెద్దలు పెట్టుకున్నారు. కానీ మరి ఏంది, పెట్టుకోవాలి కూడా, ఆత్మగౌరవాన్ని ప్రతీక. దాంతోపాటు విశారద మహారాజులను పెట్టుకోమన్నారు ఆయన. ఇంకా మంచిది. భయంని నిర్మూలించుకోవాల్సిన అవసరం ఉంది మాదిగ కమ్యూనిటీ. భయ నిర్మూలన యుద్ధాలు చేయమని చెప్పి మనము పోరాటం చేయాలి.
భయం ఎందుకు? నీ కష్టం నువ్వు చేసుకొని తింటున్నావు. కులం అనేది ఇది కాదు, అది బాజాప్తా ఎదిరించి దాంట్లో ఉన్న వివక్షను, దాంట్లో ఉన్న తీవ్రతను తగ్గించాలంటే మీరు భయ నిర్మూలన పోరాటాలు చేయాలి. అన్నీ పెట్టుకోండి. ఈ వీటితో పాటు నార్త్ ఇండియాలో బోలెడని టైటిల్స్ ఉంటాయండి. యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, అక్కడ అంతటా కలిపితే దాదాపు 25-30% బ్రాహ్మిన్స్ ఉన్నారు. ఆ అన్ని తోకలు తగిలించుకోండి. దేవుడు వచ్చి మిమ్మల్ని ఏం చేయడు, ఏం పాపం తలగదు. మీకు ఎట్లా చెప్పారంటే నీ జన్మకు అది పోయిన జన్మ చేసిన దాని ప్రకారంగా నీ కర్మ కొద్దీ నువ్వు అందులో పుట్టావు, నీవు ఆ పనే చేయాలి అనేది వాళ్ళు సిద్ధాంతీకరించారు. అది కరెక్ట్ కాదు. బోలెడని పేర్లు ఉన్నాయి. మీ పేరు నరసయ్య త్రివేది, నరసయ్య చతుర్వేది, మిశ్ర, తివారి, ద్వివేది, తర్వాత పాండే, జోషి, భట్, మీ పేరెనికి అది పెట్టుకోండి, ఎవరేమన్నారు. ఎట్ ద సేమ్ టైం మనం కూడా మనలో మనం కొంత వ్యక్తిగత డిసిప్లిన్ కూడా అవసరం. అవన్నీ ఉన్నా కూడా ఏం కాదు, ప్రకృతి పరంగా వచ్చినాయి మనం వాడుతూ ఉంటాం. అది కరెక్ట్ కాదనుకుంటారు వాళ్ళు. మాంసం మద్యమే అదొక పెద్ద నేరం కింద చూస్తారు, అదేం కాదు. ఇంకా ఉన్నాయి, పురోహితట, అవన్నీ ఆల్ హిందూ టైటిల్స్ పెట్టుకోండి. మీరు ప్యూర్ హిందువులు మీరే, భారతీయులు మీరే, మూలవాసులు మాదిగలే. కాబట్టి హిందువులుగానే ఉండాలి, కానీ మాదిగలనే ఉండండి. దాని పేరు మాదిగ అని పెట్టుకోండి. ప్లస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోకండి. బోల్డని గోత్రాలు, 1600 గోత్రాలండి. ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు నిలకడగా ఉన్నాయి, 8, 9 ఉన్నాయి. అవన్నిటికీ మొదలు 6 ఉండే, 6 నుంచి 1600 గోత్రాలు. మీరు కొన్ని బుక్స్ వెరిఫై చేసి దొరుకుతాయి. ఎంత మంచి ఉద్యమం అది. ఆ ఉద్యమానికి నేను మానవకుల కార్యకర్తను. మా అధినేత బాలగోపాలు దాన్ని బాగా సమర్థించిండు. అది ఒక న్యాయమైన పోరాటంగా గుర్తించిండు. ఆయన చనిపోయినాక మా కార్యకర్త, ఆయన సహచరి వసంతలక్ష్మి ఇంటికి పోయి కృతజ్ఞత చెప్పొచ్చిన జరిగింది. అంటే ఏదో ఉద్యమం చేయటం కాదు, ఇంకా ఉధృతమైన ఉద్యోగం ఏంటంటే కులపరంగానే చేయాలి మనం. అది వద్దు, మంచిది కాదు. ప్రపంచానికే, భారతదేశానికి మొత్తానికి మార్గదర్శనం చేయగలిగేది ఉండాలి. టోటల్గా వాళ్ళ దగ్గర భూమి ఉందంటున్నారు 6.5%. అంటే 36 లక్షల పాపులేషన్. అయ్య బాబు, ఎంత అంటే అది 36 లక్షల పాపులేషన్. టోటల్ తెలంగాణలో 10.3% ఉన్నారు వాళ్ళు, మాది కమ్యూనిటీ. దయచేసి వీడియో మళ్ళీ చూడండి. నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన ఉన్నంతలో సిబిఐలో కంపోజిట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్లో 100, మీరు 100% హీరోలుగా రావాలి అని అంటే ఖచ్చితంగా నేను నాకు తోచినవి కొన్ని చెప్పిన, చాలా ఇష్టం ఉండకపోవచ్చు కొంతమందికి, కానీ ఇవన్నీ కొంచెం విని ఒక డిబేట్ చేయడం అంతే. ఆ అన్యాయపు తీవ్రతను తగ్గించుకోవడం అంతే. గ్రూప్ బిలో సీరియల్ నెంబర్ 11 ఇచ్చారు. తర్వాత వీళ్ళంతా ప్రొఫెషనల్గా చెప్పాలనుకుంటే అదే మన చనిపోయినాయి, ఊళ్ళలో చనిపోతే అవి మోసుకొని రావటము, ఆ చర్మం తీయటము. మా ఊర్లో కొన్ని ఇండ్లు కొంతమందికి ఉండేటివి. ఆ ఇంట్లో ఆవు చనిపోతే తీసుకురావాలి, దాని చర్మం ఒలవాలి, దాంట్లో మెత్తటి మాంసం తీసుకోవాలి, తినగలిగే మాంసం తీసుకోవాలి, ఆ చర్మం తీసుకోవాలి, దాన్ని శుద్ధి చేసి బయట అమ్ముకోవాలి, వచ్చిన దాన్ని పంచుకోవాలి. అవన్నీ పోవాలి, అవన్నీ చేయకూడదు. అదే చర్మంతో చెప్పులు కుట్టడం, ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు చర్మ వస్త్రాలని వాళ్ళే, అన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, పారిశ్రామిక విప్లవం వచ్చింది, రకరకాలు వస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది తగ్గించారు, అక్కడక్కడ చెప్పులు కుడుతున్నారు. అది మంచిది, అది కూడా వదిలేయండి. తర్వాత గ్రామానికి సంబంధించినటువంటి నమ్మకమైన సర్వీస్ అంటే మాదిగ కమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొంత అంబేద్కర్ వచ్చిన తర్వాత ఆ 15-16% రిజర్వేషన్లు ఉద్యోగస్తులు అవుతున్నారు, మంచి పారిశ్రామికవేత్తలు అవుతున్నారు, అద్భుతమైన తెలివితేటలు ఉన్నట్టుగా ప్రదర్శించగలుగుతున్నారు. తప్పకుండా మా రెవెన్యూ మిత్రులు రాగానే ఇస్తున్నారు, మాదిగానే ఇచ్చేస్తారు. ఇక కాకపోతే అనుమానము కాకపోవచ్చు కదా అది అని చెప్పి అంటారు. అది అవన్నీ ఏముండదు. రెవెన్యూ శాఖ మా సోదరిమణులు కూడా ఇస్తూనే ఉండాలి. మీరు బాధ్యత వెళ్ళి అడిగి ఎంక్వైరీ చేయించుకొని సర్టిఫికేట్ తీసుకోవాలి. దాని తర్వాత మాదిగ దాసు మాస్టి, వీళ్ళు సీరియల్ నెంబర్ 12, 36,949. తెలంగాణ గవర్నమెంట్ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ సర్వే ప్రకారంగా వీళ్ళకు సిబిఐ 98 ర్యాంక్ ఇచ్చింది. వీళ్ళంతా ఏంటంటే మన దేవునికి భక్తులు, వీళ్ళు బాగా భక్తులు అంతే. ఇంకా మాదిగలకు మ్యారేజ్లు చేయటం, మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సాంప్రదాయం, మీ సంప్రదాయం ఇది, మన సంప్రదాయం ఇది అంటే ఎక్కడికక్కడ అతి చిన్న ఆధిపత్యం, ఏ అవకాశం దొరికినా ఆధిపత్యం చేస్తాం. అది మిడిల్ క్లాస్ కాదు, అప్పర్ క్లాస్ కాదు, అందరికంటే అప్పర్ క్లాస్ అనుకునే క్షూద్ర కమ్యూనిటీ వాళ్ళు కూడా వీళ్ళందరమే చేస్తారంటే అది పెత్తనమే. ఏ చిన్న అవకాశం దొరికిన పెత్తనం చేసేవి వీళ్ళ దాంట్లోనే వీళ్ళు గొప్పవాళ్ళు అని లెక్క. అంటే వీళ్ళకు ఒక దిశానిర్దేశం చేయగలిగే సత్తా ఉన్నది. అంటే వీళ్ళు ఆధ్యాత్మిక చింతన, సాంప్రదాయాలు కొనసాగించడం, తర్వాత గ్రామ దేవతలు ఉంటారు కదా, ఆ గ్రామ దేవతలకు ఉత్సవాలకు పూజలు చేయటం, తర్వాత జాతరలు చేయటం, ఇటువంటి అన్ని కూడా చేస్తారట. తర్వాత అవి కథకులు, వంశావళి, తర్వాత జానపద కళాకారులు, తర్వాత
ఇది మాదిగ సమాజానికి సంబంధించిన వంశ చరిత్రలు, జాంబవ పురాణం. ఇప్పుడు ఇంతకుముందే అనుకున్న జాంబవంతులకు సంబంధించి వీళ్ళని అడిగితే బ్రహ్మాండంగా చెప్తారు. చేతులకు ఒకటి ఇట్లా వేసుకొని టక రామ 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 అనుకుంటా వాళ్ళు డక్కలవాళ్ళు బాగా చెప్తారు. నిజంగా పూజారి వృత్తి ఉన్న వాళ్ళు సాయంత్రం వరకు 10 సార్లు అంటారేమో, కానీ వీళ్ళైతే 1,00,000 సార్లు అంటారు. అది ఆయన గొప్పతనము రామరామ, ఆ గొప్పతనము రామరామ ఇట్లా అనుకుంటా నా ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు 50 ఏళ్ళు వెనక్కిపోయినా 60 ఏళ్ళు వెనక్కిపోయినా కూడా మనకంతా కనిపిస్తుంది ఊరు వాతావరణం అంతా. ఇలా హైదరాబాద్ వచ్చి ఏదో నాగరికలోకి వెళ్ళిపోయినాం అనుకుంటున్నాం, అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నామని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ పొల్యూషన్ ఇదంతా చూస్తే. కాబట్టి జానపద అధ్యాయాలు ఇవన్నీ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు ఉపకూలంగా కొనసాగుతుంది, అంతగా ఇది ఉండదు. కాబట్టి వీళ్ళందరినీ ఇది చేయవలసిందిగా సర్టిఫికెట్లు తీసుకొని బెనిఫిట్స్ పొందాలని చెప్పి మనం ఒక్కసారి గుర్తు చేద్దాం. ఈ 3 ఇవాళ ఒక ముఖ్యమైన కులాలు అంటే సమాజానికి తెలవాలి అంతే, సమస్య లేదు ఇక్కడ, నిర్భమాటంగానే చెప్పగలగాలి. ఇవన్నీ చూస్తారని, నా ఛానల్ను లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేయమని, తప్పకుండా షేర్ కూడా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అందరూ వినాలి. అంటే నేను అందరికీ తెలవని కాదు, నాకు బాగా తెలిసినట్టు కాదు, నేను కొంత తెలుసుకొని చెప్పాలి, కొంత మన వాళ్ళకు భయాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో మాట్లాడినా. కాబట్టి దయచేసి చూస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.